Oh, okay. Yeah. Hello, everyone. How are you all? Hey, roll. Hi, roll. Hi, roll. Hi, Teja. Hi, Gandhu. Yeah. Hello, everyone. ఎలా ఉన్నారు అందరూ? రోల్ రైడర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లైవ్. యా, అందరికీ హాయ్ చెప్పాలి. ఫస్ట్ నాకు చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నా కదా, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. హాయ్. అవును రోల్, నా ఫస్ట్ ఇన్స్టా లైవ్ యాక్చువల్లీ. ఏం మాట్లాడాలో తెలుస్తలేదు, చాలా కొత్తగా ఉంది యాక్చువల్లీ నాకు. నేను చాలా బాగున్నా. యా, అండ్ ఫస్ట్ జస్ట్ స్టార్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నేను బిగ్ బాస్కి వెళ్ళకముందు లైక్ చాలా టెన్షన్గా ఉండే. పక్కా చేద్దాం రోల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ ఇన్ ద బిగ్ బాస్. ఐఎమ్ రియలీ గుడ్. నాకు ఎట్లా మాట్లాడాలో కూడా రావట్లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఐ జస్ట్ కేమ్ టు నో లైక్ నా గురించి చాలా వీడియోస్ చేశారు, చాలా ఇన్స్టా పేజెస్ క్రియేట్ అయినాయి, అండ్ చాలామంది లైక్ నన్ను ఇష్టపడుతున్నారని నాకు తెలిసింది, నా ఫ్రెండ్స్, నా సోర్స్ నుండి. మీ లవ్కి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఓకే నైసే, నాకు థ్యాంక్స్ అనేది కూడా మళ్ళీ చాలా ఫార్మల్ అనిపిస్తుంది, కానీ అవుట్ ఆఫ్ లవ్ ఐఎమ్ జస్ట్ లైక్ ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. ఐ హోప్ గేమ్ బాగా ఆడే అనుకుంటున్నా. ఎక్కడన్నా గేమ్లో తప్పు చేస్తే మాత్రం ఫస్టే సారీ. ఇఫ్ ఐ లైక్ ఎక్కడన్నా హర్ట్ చేసి ఉంటే, లేకపోతే నా బిహేవియర్ వల్ల తప్పేమని అనిపించుంటే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ. యా, ట్రూ. సో యా, నేను ఫస్ట్ సీరియస్లీ ఓకే. సో నా కోసం చాలా పేజెస్ క్రియేట్ అయినాయి. నాకు ఏమేమి క్రియేట్ అయినాయో తెలియదు, మెసేజెస్ వస్తున్నాయి అంట రిప్లై ఇవ్వమని, రిప్లై ఇవ్వండి అని. నేను ఆ పేజెస్కి నాకు కొద్దిగా ఒక 1 వీక్ అలా టైం ఇవ్వండి. ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్ అండ్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ విచ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ మీ. డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. ఎందుకంటే మీరు మీ టైం తీసుకొని, మీ అటెన్షన్ మీ టైంలో నా కోసం క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నా కోసం కొన్ని వీడియోస్ కూడా క్రియేట్ అయినాయి. నిన్న నైట్ చూసిన నేను, నాకు గుర్తులేదు, ఏదో వీతో స్టార్ట్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ పేరు. అన్ని నోట్స్ తీసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది దానికోసం. థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దట్. నాకు చాలామంది ఓట్లు వేశారు. థ్యాంక్ యూ. సో ఐ జస్ట్ టేక్ నౌ 1 by 1 నేమ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ. నాకు ఇందులో వీడియో కాల్ కూడా తీసుకోవాలని ఉంది, కానీ అర్థమవుతలేదు హౌ షుడ్ ఐ టేక్ అని. ఓకే, ఐ జస్ట్ రీడ్ ద కమెంట్స్ అండ్ ఆల్. ఎనీ వీడియో రిక్వెస్ట్? ఓకే, జస్ట్ బోల్డ్ పాప, థ్యాంక్ యూ. యాక్చువల్లీ యూ షుడ్ బి ఓకే. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ రన్నర్ అప్ అన్నందుకు. ఐ లవ్ యూ ఆర్యానా, ప్లీజ్. అయ్యో, ఓకే. ప్రవళిక, థ్యాంక్ యూ. హాయ్ అక్క, మీ పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సంపత్ గారు. హలో ఆర్యానా, నీ సిస్టర్ బాగా చూస్తున్నా. హాయ్ అరియానా. ఏ హాయ్, నాకు మీ ఫేస్ కనిపించట్లేదు. అండ్ సుష్మా. సుష్మా, నీ ఫేస్ కనిపిస్తలేదు సుష్మా. అవునా? ఎందుకు దాపెట్టుకున్నావు? మేకప్ వేసుకోలే? వేసుకోలే. జల్దీ నీ ముఖం చూపి. అమ్మా, నువ్వంటే పడి చచ్చిపోతామ్మా.
ఓ థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. సుష్మా మరి ముఖం చూపి, సుష్మా నీ ముఖం కనిపిస్తలేదు నాకు. ఎలా ఉన్నారు Okay, ఆంటీ? auntie. హే హాయ్ సుష్మా, హౌ ఆర్ యూ? I'm fine. What about you? మస్తు తిన్నావా, టిఫిన్ చేసినావా? చేసిన. ఏ ఊరు మీది? నెల్లూరు డిస్ట్రిక్ట్, గూడూరు. నెల్లూరులో చేపల పులుసు బాగా ఫేమస్ కదా. యా. సో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను నీకు ప్రతిరోజు డైలీ వర్డ్ చేస్తాను అరియానా అక్క. థ్యాంక్ యూ సో మచ్. నాకు నీలో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే చాలా ఇష్టం తెలుసా. అవునా? ఆ, సో ఏం నచ్చింది నీకు బిగ్ బాస్ లో? సుష్మా వెళ్ళిపోయావా? ఆర్యన్ అక్క నువ్వు బిగ్ బాస్ కి విన్. ఓ ఓ థ్యాంక్ యూ. ఇది తన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఆర్యనా. ఓకే సుష్మా వెళ్ళిపోయింది. లెట్ మీ కాల్. నేను అన్ని మాట్లాడతా. నాకు ఫోన్ వాడడమే రావట్లేదు అసలు. ఓకే కొన్ని కామెంట్స్ కూడా చదవాలి. అక్క ప్లీజ్ యాడ్ మీ. హౌ కెన్ ఐ యాడ్ యూ ప్లీజ్ జర్రా టెల్ మీ. చాలా రోజులైంది యాక్చువల్లీ, నాకు ఫోన్ వాడడమే వస్తలేదు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఆర్యానా, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఐశ్వర్య హౌ ఆర్ యూ అక్క? ఐఎమ్ రియల్లీ గుడ్ థ్యాంక్ యూ. అక్క ప్లీజ్ రిప్లై. ఓకే లవ్లీ జాను, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు? హలో మేడం, జర మా ఆర్యానా అక్కకి రెస్పెక్ట్. ఏమైంది, ఏమైనా గొడవ పడుతుర్రా? అమ్మ ఏం గొడవ పడకండి, చాలా రోజుల తర్వాత కమెంట్స్ అవుతున్నా. అక్క నమస్తే, హలో నమస్తే ఫియర్లెస్ క్వీన్, ఎలా ఉన్నారు? యూ డిజర్వ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. సుధాకర్ గారు, ఆర్యానా సిస్టర్ ఇస్ నెంబర్ 1. థ్యాంక్ యూ. ఓకే డన్. హౌ షుడ్ ఐ యాడ్? ఐ టేక్. నేను ఇంకో కాల్ తీసుకుంటా. ఇన్వైట్ అని వస్తుంది ఏంటి? ఓకే లెట్ మీ టేక్. ఐ డోంట్ నో. సీరియస్లీ ఆర్యానా, సీరియస్లీ అది ఏమైందో తెలియట్లేదు, చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్స్, థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్ష, ఇంకా తర్వాత ప్రతీక్ష ఇష్యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. పేర్లు కొద్దిగా తప్పుగా చదివితే క్షమించండి, కొన్ని తప్పు చదువుతున్నాను. ఓకే ఏంటిది కనెక్ట్ అవ్వట్లేదు? హాయ్ ఆర్యానా. యా హాయ్. నాకు ఈ ఫోన్. యా హాయ్, హౌ యూ? ఐఎమ్ ఫైన్. యాక్చువల్లీ పెద్ద ఫ్యాన్ అన్నమాట. మీ వాయిస్ కట్ అవుతుంది. మా డాడీ మా మమ్మీ మీకు పెద్ద ఫ్యాన్స్ అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు ఇంట్లో లేరు, మీకు చూపిద్దామంటే. అసలు చాలా హ్యాపీగా ఉంది నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. వినిపిస్తుందా వాయిస్? హలో 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 వినిపిస్తుందా వాయిస్? యా ఇప్పుడు కెన్ యూ ప్లీజ్? మీ వాయిస్ వినిపిస్తుంది. యా చెప్పండి, మీ పేరు? నా పేరు సాయి అమృత్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు సాయి గారు? నేను ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏలూరు. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? మా మదర్ మా ఫాదర్ మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ అన్నమాట. డైలీ మీకు ఫుల్ ఓచ్ చేస్తారు, నాతో ఇప్పిస్తారు. మా ఇంట్లో లేదు, మీకు చూపిద్దామంటే.
వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అరే అవుతారు. నెక్స్ట్ టైం మాట్లాడదాం. కాదు మదర్ ఫాదర్ అయినా మీరు కాదా? నేను పెద్ద ఫ్యాన్ అసలు. మీరు సోహెల్, టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ చాలా ఇష్టం నాకు. ఎస్. యా. ఇంకేంటి థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యాన్స్ తో మాట్లాడుకున్నారా? లేదు అంటే నాకు తెలీదు ఏం జరిగింది ఏంటని, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. నిన్న నా హెల్త్ అంతా బాగాలేదు. సడన్ గా బయటకు వచ్చేసరికి సమ్ లైక్ హెల్త్ బాగాలేదు. నిన్న అంతా ఇంట్లోనే ఉన్నా. ఇప్పుడే నా ఫస్ట్ లైవ్. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం తెలియదు నాకు. ఇంకా నా ఫోన్ లేదు నా దగ్గర, నా ఫోన్ పాడైపోయింది. సో నాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అసలు మేము యా. చాలా థ్యాంక్ యూ అండి. సపోర్ట్ థ్యాంక్ యూ. చేసేవాడిని నేను మీకు. యా. థ్యాంక్ యూ సో అవునాయి మచ్ ఫర్ ఇంకా సపోర్టింగ్ మీ. మీ బయట మీ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు బయట అసలు. అసలు మీరు ఫస్ట్ టైం లేడీ బిగ్ బాస్ విన్నా అనుకున్నాను నేను, కాకపోతే రన్నప్ వచ్చింది. చాలా బోల్డ్. ఏముంది, మీ అందరు ప్రేమ సంపాదించుకున్నా కదా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా నేను బయటకు వచ్చినాక, నేను లోపల ఎట్లా అన్నానో తెలియదు. బయటకు వచ్చినాక నా ఫ్రెండ్స్ చెప్తుంటే ఓ సీరియస్ గానా అనుకో. నాకు ఇప్పుడు సీరియస్లీ అనడానికి భయం వేస్తుంది. ఒకసారి మళ్ళీ అనండి మా కోసం సీరియస్లీ అని. నిజంగానా? ఓకే. సీరియస్లీ ఓకే అండి. చలో నేను ఇంకా వేరే కాల్స్ కూడా తీసుకుంటా. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా. ఓ మై గాడ్, చాలా మందితో ప్లీజ్ ఇప్పుడే చెప్తున్నా. నేను మీ కమెంట్స్ ఏమైనా చదవకపోయినా, మిస్ అయినా, మీ పేరు తీసుకోకపోయినా ప్లీజ్ 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 నన్ను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే 3 months తర్వాత ఫోన్ వాడుతున్నా, కొత్తగా ఉంది. నేను కమెంట్స్ చదవలేకపోతున్నా. సో ప్లీజ్ తిట్టుకోవద్దు. అఖిల్ సార్థక్ ఫ్యాన్స్ ఫర్ ఎవర్. ఓ వా, అఖిల్ ఫ్యాన్స్ కూడానా? ఓ యా, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ సార్థక్ ఫ్యాన్స్. యా సీరియస్లీ. అండ్ ప్లీజ్ ఇప్పుడు చెప్తున్నాను, నా ఇన్స్టా ఫాలోవర్స్ కానీ, నన్ను ఫాలో అయ్యేటోళ్ళు కానీ, నా మీద ప్రేమ పెంచుకునే వాళ్ళు కానీ, నేను రిప్లై ఇవ్వలేకపోతే, ఇప్పుడు చదవలేకపోతే ప్లీజ్ నన్ను తిట్టుకోకండి అమ్మా. మళ్ళీ నేను ఎప్పుడైనా మళ్ళీ కాంటాక్ట్ లోకి వస్తూనే ఉంటా. ఓ మా దేవి అక్క ఉంది. ఒకసారి దేవి అక్క ఉంది, దేవి అక్కకి ఇన్విటేషన్ ఇద్దాం, చూద్దాం. మా దేవి అక్క, దేవి నాగవల్లి అక్క కూడా ఉంది లైవ్ లో అనుకుంటున్నా నేను. నాకు ఇంతక నోటిఫికేషన్ అనిపించింది. సో అక్క లైవ్ లోకి వస్తుందేమో చూద్దాం. యా. మా దేవి అక్క నాకు చాలా సపోర్ట్ చేసింది బయట నుండి. థ్యాంక్ యూ సో మచ్ దేవి అక్క. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్. టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ గురించి ఇప్పుడు ఆ సోహెల్ గారిని అడగాలి. వాడంటే నాకు మస్తు భయం. వానితో మాట్లాడనికనే భయం అవుతుంది. ఇంకా నేను వానికి ఫోన్ చేయలే, మళ్ళీ నా మీద ఏమైనా అరుస్తాడేమో అని చెప్పేసి. అతి త్వరలో ప్లాన్ చేద్దాం యాక్చువల్లీ లైవ్. అరే సోహెల్ ఎక్కడున్నావురా? ఉంటే ఒకసారి ఫోన్ చేయరా ప్లీజ్. ఓకే, అక్క లేనట్టుంది. నువ్వు అవినాష్ తో తినిపించుకోవడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ. నేను ఇంకా ఎవరితో మాట్లాడలేదు. సోహెల్తో ఇప్పటివరకు మాట్లాడలేదు. కాల్ చేస్తా, చేసి నేను తర్వాత డెఫినెట్లీ మేము ప్లాన్ చేస్తాం ఒక లైవ్. సూపర్ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ తన్వి. హాయ్ ఆర్యానా. తన్వి గుర్తున్నావు, తన్వి మర్చిపోలేదు. ప్రీతి నువ్వు నెగిటివ్ అవ్వలేదు అవునా? థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. అవినాష్ గురించి చెప్పండి. అవినాష్ గురించా? పంజల ప్రశాంత్ మై క్యూట్ గుడ్ ఫ్రెండ్. మీకు చాలా హౌస్ లో మై బెస్ట్ 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 ఫ్రెండ్ అనమాట. డౌన్ టు ఎర్త్ అండ్ వండర్ఫుల్ పర్సన్ యాక్చువల్లీ. అక్క అవినాష్ తో లైవ్ పెట్టు. యాక్చువల్లీ అవినాష్ గారు చాలా బిజీగా ఉన్నారు. సో అవినాష్ గారు ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసి, ప్లీజ్ సార్ అవినాష్ గారు ఈ లైవ్ మీరు తర్వాత చూసినా కూడా నాతో ఒక లైవ్ చేయండి అవినాష్ గారు, అందరు అడుగుతున్నారు. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి నాకు కాల్ చేస్తారా ప్లీజ్?
యా అవినాష్ తో కూడా నేను తనతో మాట్లాడి ఒక లైవ్ ప్లాన్ చేస్తా. తర్వాత చేస్తాను. అవినాష్ ని యాడ్ చేయండి. అవినాష్ గారు ఇప్పుడు బిజీగా ఉన్నారు అండి, నాకు తెలియదు. అవినాష్ గారు ఫ్రీగా ఉన్నప్పుడు పక్కా మీకోసం ఒక లైవ్ చేస్తా. ఓకే, వెన్ ఆర్ యూ కమింగ్ టు తాండూర్? నేను థర్స్డే రోజు తాండూర్కి వస్తున్నాను. నాకు తెలిసింది. సో థర్స్డే మార్నింగ్ తాండూర్, థర్స్డే మధ్యాహ్నం వస్తాను నేను తాండూర్కి. తాండూర్ అంటే వికారాబాద్ జిల్లా తాండూర్ మా ఊరు అనమాట. దాని గురించి థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ హార్ట్ బీట్. నేను వీక్గా అనిపిస్తున్నా కదా, లిటరలీ నేను చాలా వెయిట్ లూజ్ అయినా. నాకు ఒక 15-20 days పడుతుంది. ఫుల్ డిహైడ్రేట్ అయిపోయినా, ఫుల్ వీక్ అయిపోయినా. అసలు ఫస్ట్ కి ఇప్పటికి మస్తు డిఫరెన్స్ ఉంది శ్వేత నాలో. థ్యాంక్స్ ఫర్ ద కన్సర్న్. యు ఆర్ రిచ్. థ్యాంక్ యూ సో మచ్. శారద, కరెక్ట్ గా చదువుతున్నానా? తిట్టుకోకండి. శారద గారు థ్యాంక్ యూ సో మచ్. యాడ్ అవినాష్. అవినాష్ ఇప్పుడు తను ఈ లైవ్ లో లేరు. నేను పక్కా ఒక రోజు తనతో మాట్లాడి స్పెషల్ గా తనతో కూర్చొని లైవ్ చేస్తా. ఓకే. హాయ్, హౌ ఆర్ యువర్ డైలీ రొటీన్? వేర్ డూ యూ లివ్? ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఆదర్శ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ లీవ్ అంటే ఇప్పుడు చెప్తే మళ్ళీ భయం అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం చెప్తా. ఓకే. హాయ్ హాయ్ కొరియన్. నువ్వు నా ఫేవరెట్ అక్క, నువ్వే. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికి కూడా నేను విన్నర్ తెలుసా? అంటే నువ్వు బయటకు వచ్చినాక తెలిసింది నన్ను ఇంతమంది ఇష్టపడుతున్నారు అని చెప్పి. ఫుల్ సాటిస్ఫై అయినా నేను. చింటూని చూపి అక్క. అరే చింటూని సరే స్పెషల్ గా చూపిస్తా. చింటూ మీ అందరికి తెలిసిపోయిందా? అయ్యా నెక్స్ట్ టైం చూపిస్తా ప్రభాస్. నిమ్మగడ్డ తప్పకుండా మీకు నెక్స్ట్ టైం చూపిస్తా అండి. అక్క నువ్వు సూపర్ జెన్యూన్. థ్యాంక్ యూ స్మైలీ. హాయ్ బోల్డ్ పాపా. హలో హాయ్. ఓకే, ఏం రిప్లై ఇవ్వాలి అని రిప్లై ఇవ్వాలి. అమ్మా ఏంటి ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి? నాకు ఫోన్ వాడటం రాక తెలుస్తలేదు. నాకు దీన్ని సైలెంట్ ఎట్లా పెడతారు? దిస్ ఈస్ డిస్టర్బింగ్ మీ. వాట్ డిడ్ ఐ డూ? దీన్ని సైలెంట్. వీఆర్ మిస్సింగ్ యూ. అరే నేను కూడా మస్తు మిస్ అవుతున్నా. ఇప్పుడు తెలుస్తుంది అసలు. యా ఫ్లైట్ మోడ్ లో పెడితే ఉంటుందా? ఓకే, నాకు నిజంగా జర మొబైల్ వాడటం వస్తలేదు. అండ్ నేను అంత మొబైల్ ఎక్కువ వాడను కూడా బేసిక్. అవునా? అమ్మ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్తే వైఫై కట్ అవుతుందంట. వద్దు మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలంట. అట్లనే ఉంటా. షారుఖ్ హాయ్. షారుఖ్ హౌ ఆర్ యూ? యా థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, డైలీ నాకు పోస్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే, లెట్ మీ టేక్ మై ఫేవరెట్ వినీత్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫోన్ నాకు ఎక్కువ తెలియదు. చాలా ఫన్నీగా ఉంటుంది సార్ టెక్నికల్ విషయానికి వస్తే. ఈయన మా ఫ్రెండ్ శేఖర్ జీ. నమస్కారం శేఖర్ గారు, బాగున్నారా? ఎలా ఉన్నారండి? అయ్యో మీరండి అనకండి. ఒకప్పుడు మీ 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 దగ్గర పని చేసిన శేఖర్ గారు, మీరు మా ప్రోగ్రాంలు ఇచ్చేవారు శేఖర్ గారు. అసలు ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నాను చూడండి, చాలా ఆనందంగా ఉంది. నిన్నే కలిసామా మనం? గుర్తులేదు నాకు. పొద్దున కూడా శేఖర్ గారు ఇప్పుడు చెప్పండి, దోస్తుల లెక్క కలవడం వేరు. ఎలా ఉన్నాను? మామూలుగా లేవుగా, చాలా సన్నగా. మొత్తం వీక్ అయినా కదా. సో గైస్ లెట్ మీ టెల్ యూ,
ఈ శేఖర్ గారు ఆ, ఒక ప్రముఖ ఛానల్లో డైరెక్టర్ అన్నమాట. నేను తిన దగ్గర 2 years గా కష్టపడి వర్క్ చేశాను. తర్వాత ఇలా లైమ్ లైట్ లోకి వచ్చాను. మై రియల్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అన్నమాట. సో యా, నాకు చాలా ఇష్టమైన అతి క్లోజ్ వ్యక్తి శేఖర్ గారు అన్నమాట. రియల్లీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ థ్యాంక్ యూ. మైన్. యా, మేము కొలీగ్స్ అన్నమాట. ఒక పెద్ద వన్ ఆఫ్ ద ఛానల్ కి నేను వర్క్ చేసే ప్రీవియస్ ఛానల్లో. సో యా, శేఖర్ గారు ఏమన్నా పొగడాలనుకుంటే పొగడండి, ఏమన్నా కమెంట్స్ ఉంటే కాల్ చేసి చెప్పండి. ఒకరు అంటే స్క్రిప్ట్ రాసుకొని ఒకడాలి. చాలా బాగా కష్టపడ్డావు. చాలా కష్టపడ్డా దానికి ఇప్పుడు బయటకు వచ్చాక నీ ఫ్యాన్స్ మామూలుగా లేరు, వివచ్చంగా ఉన్నారు. సో వాటిని ఎప్పుడు అలానే మెయింటైన్ చేస్తూ ఇంకా ఇంకా ఒక ఇంకా జనాలకు రావాలంటే ఒక సినిమా తీయాలి. నువ్వు సినిమా హీరోని కూడా చూడాలనుకుంటాను. నేను ఇప్పుడు నా డైరెక్షన్ లో హీరోయిన్ మీ డైరెక్షన్ లోనా? డేట్స్ ఆలోచిస్తా అయితే. మీకు dates, మామూలుగా ఉండదు dates, దాంట్లో సినిమా చేస్తే. ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. dates మీ డైరెక్షన్ చేయవా మీ చేయవా డైరెక్షన్ లో ఆలోచిస్తాను శేఖర్ గారు. మీరు మా ఇంటికి రావాలి, నన్ను రిక్వెస్ట్ చేయాలి. అంత ఈజీయా మీకు నేను నా డేట్స్ ఇవ్వడం? ఈ రోజే వస్తా, మళ్ళీ ప్లాన్స్ తీసుకొని వస్తా. మిమ్మల్ని టార్చర్ చేయాలి. అదే నేను వంటగదిలో పెట్టి చేపిస్తూ అప్పుడు స్టోరీ వేరు. నేను ఇక ఎంత ఇచ్చేస్తా తెలుసా? ఓ అసలు పాపం మస్తు సతాయిస్తా. బట్ స్టిల్ యా అంతే. సో శేఖర్ గారు, నా గురించి ఒక 3 మంచి మంచి థింగ్స్ చెప్పండి. నేను పొగడు మామూలుగా ఇదే ఛాన్స్ అండి. ఇంకొంచెం లావ్ అయ్యి జనాలకి కొంచెం తిరిగి ప్రయత్నం చెయ్యు. అంటే నీకు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. డన్. హలో, యా యా శేఖర్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. అన్నమాట. డన్. మీకు ఇది అవ్వగానే కాల్ చేస్తా. డన్ 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 డన్. చలో మరి, ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళతో మాట్లాడలేనా? టేక్ కేర్, బాయ్ బాయ్. యా బాయ్. అవును. పెట్టేసి. కమెంట్స్ మర్చిపోయినా. బీవీ బీవీఎస్ఎం. అమ్మ ఎట్లా చదవాలో నాకు వస్తలేదు మీ పేరు, నాకు క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ముందు థ్యాంక్ యూ. ఈ మెసేజ్ ఎందుకు చదవడానికి వస్తలేదు? మామూలు కాండిషన్స్ లో అడ్జస్ట్ అవ్వడం టైం పడుతుంది. డోంట్ వరీ అండ్ అబ్బా నిజం, నాకు ఇంకా టైం పడుతుంది తెలుసు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. నేను ఇంకా నార్మల్ గా లేను, కొద్దిగా బ్లాక్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అక్క, క్యాన్ యూ యాడ్ మీ? ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు యాడ్ యాక్చువల్లీ. ఓ థ్యాంక్ యూ జోష్. రేవంత్ లౌడ్ స్పీకర్ ఇన్ బిగ్ బాస్. నిజంగా అంతగానో మర్చినానా దేవుడా? అమ్మా, బిగ్ బాస్ చూసారా? ఇప్పట్లో చూడనమ్మా, ఒక 1 month అయినాక చూస్తా. ఇప్పుడు చూడను బిగ్ బాస్, కొద్దిగా టైం కావాలి నాకు. అండ్ యా, నేను కొద్దిగా ఫిజికల్ గా వీక్ అయిపోయినా, చాలా సన్నగా అయిపోయినా. సో ఇప్పుడు ఫస్ట్ ఒక 1 month బాగా నా బాడీ మీద, నా బొగ్గల మీద ఫోకస్ చేయాలి. బాగా వీక్ అయిపోయినా ఫుల్. కావాలి. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉందన్నమాట, శేషు, వినీత్, వీళ్ళంతా. సో నా కేర్ టేకర్ శేషు అనమాట. చూస్ చేయాలా అని అడుగుతుంది. నిజంగా ఇంత నాకు పర్సనల్ గా ఫ్రెండ్స్ ఎక్కువ. ఇంత మందితో పాటు ఇంతమంది ప్రేమ సంపాదించుకున్నా అంటే ఇప్పుడు నా గురించి నాకు మంచిగా అనిపిస్తుంది తెలుసా. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. లౌడ్ స్టార్, థ్యాంక్ యూ సంతు. అరే, ఎవరికైనా వీడియో కనెక్ట్ చేద్దామంటే కనెక్ట్ అవుతలేదు, మీరు ఎవరు ఫోన్ ఎత్తలేదు.
సోహెల్ గురించా? సోహెల్ ఇస్ మై వాడు నా క్యూట్ క్యూట్ ఫ్రెండ్. బట్ మా గొడవలే అంతే. బట్ యా ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై వర్డ్. అరే నాకు చెప్పనీకే రాదు, బట్ మా కాన్వర్సేషన్ మీకు అర్థమవుతుందేమో. మేము గొడవ పడ్డా మళ్ళీ పోయి మాట్లాడుకుంటాం, జోకులు వేసుకుంటాం. యా, సోహెల్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. టామ్ అండ్ జెర్రీ, నిజంగా టామ్ అండ్ జెర్రీ. మా గొడవలు నిజంగా మామూలుగానే, నువ్వు ఎందుకు ఇట్లాను, నువ్వు ఎందుకు అట్లా ఉన్నావు అని డైరెక్ట్ గొడవ పడతాం. మళ్ళీ నెక్స్ట్ డే మామూలుగానే మాట్లాడుకుంటాం. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. యా, సోహెల్ చాలా 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 మంచి, హార్ట్ పరంగా చాలా మంచి మనిషివాడు. అవినాష్ గురించా? ఏం చెప్పాలి ప్రవీణ్ అవినాష్ గురించి చెప్పడానికి? ఇంకా అవినాష్ గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. ఆ ఈజ్ మై లైక్ గుడ్ ఫ్రెండ్. నాకు బిగ్ బాస్ హౌస్ లో 1 వీక్ జ్వరం వచ్చింది. ఎన్- అసలు తను గేమ్ ఆడుకుంటూ నన్ను నా హెల్త్ గురించి చూసుకున్నాడు అనమాట. సో హియర్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లిటరలీ వెరీ వెరీ గుడ్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్ అబ్బా. యూట్యూబ్ ఛానల్ అతి త్వరలో పెడతా, నాకు తెలిసి పెట్టాలి. యా, అవినాష్ గురించి ఇంకా ఎలా చెప్పను? ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. వెరీ డౌన్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తే ఏదో ఆన్సర్ మళ్ళీ మళ్ళీ రిపీట్ లో ఇవే పాయింట్ చెప్పాలన్నట్టుంది. ఆ గుడ్ కేర్ టేకర్ అండ్ ఫ్రెండ్స్ అంటే ఇంకా చాలా 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 ఇష్టం అవినాష్ కి. కనెక్ట్ అయిందంటే ఎక్దమ్ కనెక్ట్ అవుతాడు. వెరీ ఎమోషనల్ పర్సన్ యాక్చువల్లీ అవినాష్. కనెక్ట్ అయితే మాత్రం చాలా ఎమోషనల్ పర్సన్ అసలు. అబౌట్ ఆర్జీవి గారి గురించి, ఆర్జీవి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో, మీరు ఎప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు చెప్పొద్దు అని అంటారు. బట్ ఐ స్టిల్, ఇట్స్ లైక్ అ గ్రాటిట్యూడ్. ఐ డోంట్ నో, సమ్హౌ ఐ నో యూ డోంట్ లైక్ దిస్ కాన్వర్సేషన్ ఇలాంటివి. బట్ యా, అగైన్ ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు యూ. అండ్ యా, హౌ కెన్ ఐ సే యూ సార్? నాకు ఆర్జీవి గారికి అయితే తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి. తను ఒక ట్వీట్ చేయడం వల్ల, అండ్ ఆ తర్వాత నిజంగానే నేను అలా బిగ్ బాస్ లోకి వెళ్ళడం, ఇలా మీ అందరి ప్రేమ సాధించుకోవడం, ఇదంతా అయితే ఆర్జీవి సార్ వల్లే జరిగినట్టు ఒక ట్వీట్ చేయడం వల్ల. ఐఎమ్ లిటిల్ ఎమోషనల్ యాక్చువల్లీ. అలా అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. నిజంగా నేను నా హార్డ్ వర్క్ నాకు ఉండదు. ఆర్జీవి సార్ అని అంటారు మామూలుగా థ్యాంక్స్ చెప్తే, నో నో, లక్ డిజర్వ్, లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అని చెప్పి ఒక కోట్ చెప్పి నాతో మాట్లాడడం జరిగింది ఒకసారి. నీ హార్డ్ వర్కే, నీ యాటిట్యూడే, నీ స్టైలే ఇవన్నీ నీకు తెచ్చిపెట్టిందని కూడా చెప్పారు. బట్ నా హార్డ్ వర్క్ ని, నా స్టైల్ ని ఒక ఇంటర్వ్యూలో తను గుర్తుపట్టారు చూడండి. ఆయన అబ్జర్వేషన్ కి థ్యాంక్స్ యాక్చువల్లీ. సో he like thank you so much for, like I don't know RGV sir, but yeah, I have a huge respect for you. నాకు మాటలు రావట్లేదు. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ RGV sir again. And my experience in Big Boss, about your experience. Ariana Glory fan page, huh? Oh yeah, I'll just go live with this. My experience in Big Boss was like amazing. ఒక రోలర్ కోస్టర్ రైడ్ అది. సో అది ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆర్యానా గ్లోరీ ఫ్యాన్ పేజ్ అని ఒకటి క్రియేట్ అయింది, ఇంకా మస్తు క్రియేట్ అయినాయి. అరే వాట్ రై, యూ క్రియేటెడ్ ఫ్యాన్ పేజ్ అని నా కాల్ కట్ చేసిన. సో నా ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పలేను. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. వేర్ అన్ని సిచ్యువేషన్స్ కి అక్కడ మనం అడాప్ట్ చేసుకోవాలి మనల్ని మనం. మన రియాలిటీ ఏంటో అక్కడ బయటకు వచ్చేస్తుంది యాక్చువల్లీ. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ బిగ్ బాస్ అంటే. థ్యాంక్ యూ పూజిత.
థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీ వాయిస్ రావట్లేదు. హలో మ్, నాకు వాయిస్ వినిపించట్లేదు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హలో. హలో అయ్యో వినిపించట్లేదండి. సారీ, కాల్ కట్ అయిపోయింది, వినిపించట్లేదు. ఓకే, లెట్ మీ డూ సంథింగ్ హియర్. థ్యాంక్ యూ. సో మచ్ ఆర్యానా గారు, యూ ప్రూవ్డ్ వాట్ గర్ల్ పవర్. ఐ విల్ స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ అతి త్వరలో. నాకు ఐడియా లేదు, బట్ ఐ విల్ స్టార్ట్. ఇలాంటివి నాకు యాక్చువల్లీ తెలియదు, బట్ లెట్ మీ స్టార్ట్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అక్క? లైక్ ఐఎమ్ ఫేవరెట్. నాకు నేనంటే చాలా ఇష్టం, అండ్ మిగతా వాళ్ళు కూడా నాకు చాలా ఇష్టం. హౌ కెన్ ఐ టెల్? జస్ట్ గేమ్ వరకే. Yeah. నేను అవినాష్ ఉన్నప్పుడు కాంబినేషన్ లో ఎంటర్టైన్మెంట్ బాగుండేదని విన్నా. నాది సోహిల్ గొడవలు బాగుండే అని విన్నా. అండ్ యా, ఓకే గైస్, I'll just come back to you, and once again I just want to tell you, నా కోసం మీరు టైం తీసుకొని ఓట్స్ వేసి సపోర్ట్ చేసి ఇంత ప్రేమనిచ్చి, లైక్ నేను చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నా. కొన్ని వీడియోస్ చూడటం జరిగింది, కొన్ని ఫ్యాన్ పేజెస్ చూడడం జరిగింది. నేను అందరికీ రిప్లై ఇస్తాను. నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి. నా దగ్గర ఫోన్ ప్రాబ్లం కూడా ఉంది, అందుకే నాకు ఎవరి ఫోన్లు వస్తున్నాయి ఏంది నాకు తెలియని కూడా తెలియట్లేదు. నా ఫోన్ యాక్చువల్లీ కాంటాక్ట్స్ అన్ని ఏ కాంటాక్ట్స్ లేవు నా దగ్గర. సో యా, సో సోషల్ మీడియాలో కొద్దిగా యాక్టివ్ గా నిన్న మొన్న రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే నా ఫోన్ లేదు నా దగ్గర ముందు. సో నాకు ఒక 1 వీక్ టైం పడుతుంది. ఈ లోపు నేను అన్ని నా ఫ్యాన్ పేజెస్ ఏంటి, నా కోసం వీడియోస్ ఎవరైతే చేశారో మీ అందరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక 1 వీక్ లో డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. నా కోసం కొందరు వీడియోస్ చేశారు, సమ్ సాంగ్స్ పెట్టి అవి చేసి ఇవి చేసి. వాళ్ళకైతే స్పెషల్ 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 థ్యాంక్స్. నేను మీకు మీ పేరు తీసుకొని మీతో వీడియో కాల్ చేసి ఇన్స్టాలో డెఫినెట్లీ నా థ్యాంక్స్ తెలియజేసుకుంటా. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దట్ ఫర్ మీ. అండ్ నాకు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇది చాలా ఫార్మల్ గా అనిపిస్తుంది, అందరు ఇట్లనే చెప్తారని చెప్పి, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. ఈ మాట తప్ప ఇంకేది రాదు. సో మీ లవ్ కి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేశారని తెలుస్తుంది. సో ఐ జస్ట్ కమ్ వన్ బై వన్. లైక్ అందరికి నేను పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను, కాల్ చేసిన థ్యాంక్స్ చెప్దాం. సో నాకు సపోర్ట్ చేసిన సెలబ్రిటీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు కదా. సో వన్స్ ఐ గెట్ ద ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ ఐల్ కమ్ అండ్ టాక్ టు యూ. అండ్ సోషల్ మీడియాలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకా హౌ కెన్ ఐ సే, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. నిజంగా నిజంగా చెప్పాలడం ఇష్టం నాకు, అందుకే నిజంగా జెన్యున్ గా ఎందుకు చెప్తా అంటే, నన్ను ప్లీజ్ ఇది ఈ మాట మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి. సో ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థర్స్డే రోజు నేను తాండూరు వెళ్తున్నాను, మా ఊరు వెళ్తున్నాను. అక్కడ చిన్నగా ఏదో ర్యాలీ ప్లాన్ చేస్తున్నారు మా ఊళ్ళు. సో వికారాబాద్ తాండూరు ఇటువైపు ఉన్న వాళ్ళు ప్లీజ్ థర్స్డే రోజు తాండూరులో కలుసుకుందాం. థర్స్డే మధ్యాహ్నం అనుకుంటా. సో ప్లీజ్ తాండూరులో కలుసుకుందాం. అండ్ డెఫినెట్ గా నాకు అందరినీ ఒక్కొక్క ప్లేస్ లో కలవాలని ఉంది. నాకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐ జస్ట్ కమ్ అండ్ మీట్ యూ గైస్.
థ్యాంక్ యూ ఆల్. జస్ట్ టేక్ కేర్. నాకు ఇంకా కోవిడ్ సిచ్యువేషన్ బయట ఏందో కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అట్లుంది నా పరిస్థితి. సో జస్ట్ స్టే సేఫ్. అండ్ మళ్ళీ అతి త్వరలో మిమ్మల్ని అల్లరి చేసి టార్చర్ చేయడానికి నేను లైవ్కి వచ్చేస్తాను.